అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్. ఇవాళ తారీఖు జూన్ 9, 2026 అండి. వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కు ఎప్పట్లాగానే కోడగిత్తల లోడ్ వస్తుంది. ఇక్కడికి గుంటూరు జిల్లా అటువైపు కోదాడ సంతలు కొంతమంది రైతు సోదరుల దగ్గర నాణ్యమైన కోడగిత్తలు వారు సేకరించి ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలంలో అమ్మడం కోసం తీసుకొని వచ్చారు. ఇక్కడ కోడగిత్తలు ఆవు దూడలు వచ్చాయండి. ప్రతి దూడను కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇవాళ అయితే 7 ఆవు దూడలు వచ్చాయి, 15 కోడగిత్తలు వచ్చాయి. కావలసినటువంటి రైతు సోదరులు సంప్రదించండి. వీడియోని మీరు చివరి వరకు చూడడం ద్వారా ప్రతి దూడను కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు. ఇవాళ తారీఖు జూన్ 9 అండి. వీడియో ఎప్పటిది అన్నది మీకు తెలుసుకోవడం కోసం నేను డేట్ చెప్తున్నాను. ఆవు దూడలు అయితే 7 ఉన్నాయి. కావాల్సిన వారు సంప్రదించండి. 15 కోడగిత్తలు వచ్చాయి. ప్రతిది కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కు కోడగిత్తలు వచ్చాయండి. ఎప్పట్లాగానే కోడగిత్తల లోడ్ 2 లోడ్లు వచ్చాయి ఈసారి. కోదాడ అటువైపు నాణ్యమైన ఒంగోలు జాతి కోడగిత్తలను కొన్ని సంతల్లో కొన్ని రైతుల వద్ద సేకరించి ఇక్కడ అమ్మడం కోసం వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కి అయితే తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించి దూడలు మీరు చూస్తున్నారు. కోడగిత్తగా 5 నెలలు ఉంటుందండి వయసు. ఇంతకుముందు లోడ్ వచ్చినప్పుడు చాలామంది మిస్ అయ్యారు కదా. ఇప్పుడు మళ్ళీ వచ్చాయి, 2 లోడ్లు వచ్చాయి. ఈసారి ఆవు దూడలు వచ్చాయన్న 7 ఆవు దూడలు ఉన్నాయి. పెంచుకోవడం కోసం చాలామంది రైతు సోదరులు అడిగారు కదా. 7 ఆవు దూడలు ఉన్నాయన్న ఇవాళ. కావాల్సిన వారు సంప్రదించండి. టైటిల్లో నెంబర్ ఇస్తున్నాను. నాణ్యమైన ఒంగోలు జాతి పశు సంపద అండి. దూడలను తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. చూసే జత దూడలు 4 నెలలు ఉంటుందండి వయసు. ఇది ఒక జత అండి. ఇది మీరు చూస్తున్నది ఇంకో జత. 5 నెలలు ఉంటుంది వయసు. మంచి టాప్ సైజులు. ఈసారి లోడ్లో మంచి టాప్ సైజులు వచ్చాయి. ఐదు నెలల వయసు ఉంటుందండి. 2 కూడా ఎర్రపట్టె దూడలు. చాలామంది ఆవు దూడలను అడిగారు కదా. ఆవు దూడలు ఈసారి 7 వచ్చాయన్న. పెంచుకోవడం గురించి మంచి పెద్ద సైజులో దూడలు వచ్చాయి. కట్టయినా ఒక జత 5 నెలలు ఉంటుంది వయసు. 52 అంగుళాల వరకు ఉంటుంది సైజు. ఐదు నెలలు ఉంటుందండి కోడగిత్తకు. ఇవాళ డేట్ 9 అండి. జూన్ 9, 2026.
ఇంకో జత అన్న చిన్న సైజు 4 నెలలు ఉంటుంది వయసు. రెండు కూడా ఎర్రపట్టె దూడలు. ఇవాళ తారీఖు జూన్ 9, 2026 అండి. మొన్న ఒక లోడ్ వచ్చాయి, ఇవాళ సెకండ్ లోడ్ ఇది. మొన్న మిస్ అయిన వాళ్ళు ఈ లోడ్లో తీసుకెళ్ళచ్చు. ఇది ఇంకో జత అన్న. ఇది కూడా 5 నెలలు ఉంటుంది వయసు. మీరు చూస్తున్న పుల్లబట్టది కర్రపట్టె దూడన్న. ఇటువైపు ఉన్నది పచ్చది ఎర్రపట్టె గిత్త. 5 నెలలు ఉంటుంది వయసు. ఇవాళ తారీఖు జూన్ 9, 2026 అన్న. వీడియో ఎప్పటిది అన్నది మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. ప్రతి దూడను కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు ఈ వీడియోలో. అవునా? ఆవు దూడ అన్న 5 నెలలు ఉంటుంది వయసు. ఆవు దూడల గురించి అడిగారు కదా, మొత్తం 7 ఉన్నాయి. ఆవు పేయ అన్న. ఇది మీరు చూస్తున్నది కోడె పొంచులో ఉంది. మొత్తం 7 వచ్చాయి ఆవు దూడలు. మొత్తం ప్రతి దూడను మీరు క్లారిటీగా చూడొచ్చు అన్న. ఇవాళ జూన్ 9, 2026. 7 వచ్చాయి ఆవు దూడలు. మిగిలిన 5-6 జతలు కోడిగీతలు వచ్చాయి. సాటా మార్పు పద్ధతి ద్వారా మీ దగ్గర ఉన్న కోడిగీతలు కానీ ఎద్దులు కానీ ఆవులు కానీ ఇక్కడ సాటా వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి నాణ్యమైన కోడలను మీరు మార్పు చేసి తీసుకెళ్ళచ్చు. ఈ అవకాశాన్ని రైతు సోదరులు గమనించండి. ఇది 6 నెలలు ఉంటుందన్న వయసు. ఆవు దూడ 3 మూర్లు ఉంటుంది. దాదాపు 54 సైజు ఉంది ఆవు దూడ. ఈసారి పెద్ద సైజు వచ్చిందన్న. ఇది 6 నెలల వరకు ఉంటుంది. 3 మూర్లు ఉంటుంది. సార్ ఆవు దూడల గురించి చూసే వాళ్ళకు ఈ లోడ్లో అయితే 7 వచ్చాయన్న. సైజుల వారీగా వచ్చాయి. 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు అట్లా అన్నీ లోపే ఉంటుంది. 6 నెలల లోపే ఉంటుంది వయసు. ఇవి 2 ఆవులే అన్న మీరు చూసేది. అటువైపు ఉన్నది ఇది. ఇదైతే 3 మూర్లు ఉంది బాగా. మిగిలినవన్నీ చిన్న సైజు ఉన్నాయన్న కొడగిత్తలు. 4 నెలలు అట్లా ఉన్నవి. చిన్న వయసున్న కొడగిత్తలు వచ్చాయి. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలము దువ్వూరు టౌన్కి అయితే రావడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ కోడగిత్తలన్న. 4 నెలల 5 నెలల వయసు ఉంటుంది. ఆవుదూడలు అయితే 7 ఉన్నాయన్న. ఆవుదూడల గురించి అడిగిన వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ చూసేది ఆవుదూడన్న. మీరు చూసేది చూస్తున్నవన్నీ ఆవుదూడలు ఉన్నవి. 4 నెలల వయసు ఉన్నవి. 1వది, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది అన్న.
ఇది 5వదన్న ఆవు దూడ. ఇది మొత్తం 5 చూసారు కదా. అటువైపు 3 మూర్లు పైన ఉన్న దూడలను 2 చూసారు ఆవు దూడలను. మొత్తం 7 ఉన్నాయి. మిగిలినవన్నీ కోడగిత్తలేనా. ఇవన్నీ కూడా కోడగిత్తలే ఉన్నాయి. సాటా పద్ధతి ఉంది కాబట్టి రైతు సోదరులు గమనించండి. మీ వద్ద ఉన్న గిత్తలను సాటా వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి దూడలను మీరు మార్చుకొని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. సంప్రదించండి. ప్రతి దూడను కూడా మీరు క్లారిటీగా చూస్తున్నారు కాబట్టి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి.